అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీ సెషన్ అండి. వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా మంది ఉన్నారు. వెరీ హ్యాపీ అండి. ఇవాళటి ఈ యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. నా పేరు వచ్చేసి హరి దాసర్లా. ఈ యొక్క ప్రోడక్ట్ అని ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఎస్, స్మార్ట్ రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. హలో అండి. ఎస్, ఇవాళ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన యొక్క మేజర్ అంశం అండి. అంటే మనకి ప్రతి ఒక్క మానవుడికి లేకపోతే లివింగ్ ఆర్గాన్ కానీ లివింగ్ క్రియేచర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా 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 అత్యంత అవసరమైనది మరేటో కాదండి, మన యొక్క ఆరోగ్యం, హెల్త్ అన్నమాట. మన యొక్క హెల్త్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. హెల్త్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే అంశం ఎందుకు ఎందుకు మనం ఈ యొక్క టాపిక్లో తెలుసుకోవచ్చు అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అనే టాపిక్ ఏంటి అనే దాని మెయిన్ అజెండా ఇవాళ మన ఈ యొక్క సెషన్లో ఉండబోతుంది. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే పదం కూడా మనము ప్రాపర్గా ఈ యొక్క సెషన్ ద్వారా ఆ యొక్క ప్రాపర్ మీనింగ్ అనేది తెలుసుకోవచ్చు అండి. వామ్ వెల్కమ్ ఇంటూ దిస్ సెషన్ అండి. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ చెప్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాము. ఎస్, హియర్ వి గో. ఎస్, ఇక్కడ మీకు నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎస్, హెల్త్ వెల్ బీయింగ్ బ్యాలెన్స్ అండి, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. ఇవాళటి మన మేజర్ అంశం, మేజర్ టాపిక్ అండి. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో మన ఇవాళ మేజర్ అజెండా ఈ యొక్క డివైస్ గురించి తెలుసుకోవడమే అండి. అసలు ఇంతటి చిన్న డివైస్, ఇప్పుడు నేను ఇలా షర్ట్కి పెట్టుకున్నాను చూసారు కదా, ఈ దీని పేరే హీలీ అండి. ఈ యొక్క చిన్న డివైస్, ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, హెల్త్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, హెల్త్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనము ఓవర్కమ్ చేసుకోవచ్చు, లేకపోతే రికవరీ అవ్వచ్చు, లేకపోతే మన యొక్క అంటే ప్రాబ్లం రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇవాళ మనం తెలుసుకుందామండి. వెల్కమ్ ఇన్ టు దిస్ సెషన్. ఒకసారి కంపెనీ ఇచ్చిన డిస్క్లైమర్ చూడండి. ఎస్, నెక్స్ట్ వాట్ ఈస్ హీలీ అండి. హీలీ అంటే ఏంటి? ఈ హీలీ గురించి తెలుసుకునే ముందు నేను ఇప్పుడు టెక్నాలజీ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మారిందో ఒకసారి చూసుకుందామండి. గత 10-20 సంవత్సరాలు వెనకాలకి మనం వెళ్తే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో అప్పుడు మనకి ఎలాంటి ఫోన్ లేవండి. ఒక వైర్ ఫోన్ ఉంటుండే, టెలిఫోన్ అంటే ఒక వైరింగ్ సిస్టమ్తో ఉంటుండే అండి. ఆ టెలిఫోన్స్నే కాకుండా మనం ఇప్పుడు ఒక వెహికల్స్ని తీసుకున్న, కార్స్ని తీసుకున్న, బుల్లక్ కార్స్ నుంచి సూపర్ ఫాస్ట్ కార్స్, F1 రేసింగ్ కార్స్ వరకు ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలాగా టెక్నాలజీలో అన్ని రంగాల్లో చాలా అద్భుతమైన మార్పులు అనేది చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మానవుడి పని లేకుండా మానవుడిని కంప్లీట్గా రీప్లేస్ చేసేంత రేంజ్కి ఇప్పుడు ఈ ఏఐ అనే టెక్నాలజీ వచ్చిందండి. అదేవిధంగా మన ఈ యొక్క హెల్త్ ఇండస్ట్రీలో కూడా మనకి ఈ యొక్క ఆరోగ్య రంగంలో కూడా చాలా రకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క టెక్నాలజీ చాలా అద్భుతమైన టెక్నాలజీ. ప్రతి ఒక్కరము మనం తెలుసుకొని ఇది వాడాల్సిన టెక్నాలజీ అండి. ఈ యొక్క హీలీ టెక్నాలజీ అనేది అసలు ఈ సైన్స్ ఏంటి, సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ యొక్క హీలీ డివైస్ అనేది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మనం మొబైల్ ఏ విధంగా అయితే వాడుతున్నామో అంతే కామన్గా, అంతే సింపుల్గా మనం ఈ డివైస్ని వాడుకోవచ్చు. పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. జస్ట్ పాకెట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాండ్లో అంటే మన చేతిలో పట్టుకోవచ్చు, వ్యాలెట్లో క్యారీ చేయొచ్చు. లేకపోతే ఎంత చాలా ఎక్కడికైనా ఒక వాటర్ ఉన్న ప్రదేశంలో మనం పెట్టకుండా డ్రై ఉన్న ప్లేస్లో పడుకున్నప్పుడు కానీ, నిద్రపోయినప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ, జిమ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏ యాక్టివిటీ మీరు చేస్తున్నప్పుడు కూడా, తినేటప్పుడు కానీ, లేకపోతే వాటర్ తాగేటప్పుడు, జ్యూస్ తాగేటప్పుడు, ఇలా ఎప్పుడైనా మనం ఈ డివైస్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇది. సో ఈ టెక్నాలజీ వచ్చేసి మనకి జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్ సైంటిస్టులు కనిపెట్టారండి దీన్ని. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వారు వచ్చేసి మార్కస్ షమ్కీ గారు అండి, ఇది కనిపెట్టిన వారు. ఈ మార్కస్ షమ్కీ గారు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి, జర్మన్ వారసులు, జర్మన్ దేశపుకి సంబంధించిన వారు. అక్కడ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఈయన ఈయనకి ఒక ఆలోచన వచ్చిందండి. ఈయన ఫిజిక్స్ సైంటిస్ట్ కదండి. ఈ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, ఈ ఎనర్జీస్ ఏంటి యూనివర్స్లో, ఇప్పుడు మనం మాటలు పాటలు అనేది వైబ్రేషన్ ఎనర్జీ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ యూనివర్స్లో అనేక రకాల ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయని వారు నిర్ధారించి
ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయాలని అనుకున్నారండి. ఆ హార్డ్వేర్ పేరే ఫస్ట్ ఒక హార్డ్వేర్ని స్టోర్ చేసే హార్డ్వేర్ని కనిపెట్టారు. దాని పేరు టైమ్ వేవర్ అని పిలుస్తారండి. మెయిన్ డివైస్ అనుకుందాము, లేకపోతే ఒక పెద్ద డివైస్ అది. ఇప్పుడు దాని యొక్క అది పేరెంట్ డివైస్ అయితే ఇప్పుడు బేబీ డివైస్. ఇవాళ మన యొక్క టాపిక్, మన యొక్క మేజర్ సెషన్ మన హీలీ అండి. ఈ టైమ్ వేవర్ అనేది ఒక ప్రాక్టీషనర్, ఒక టెక్నీషియనర్, లేకపోతే వారి ఒక బాగా ట్రైన్డ్ అయి ఉన్న వారికి మాత్రమే అది సాధ్యపడుతుంది వాడటానికి. ఈ యొక్క హీలీ అనేది చాలా బేసిక్ అన్నమాట. కామన్ పీపుల్ అంటే మీరు కానీ నేను కానీ మన చుట్టూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా వాడే ఒక పరికరం అని మనం అనుకోవచ్చండి. చాలా ఈజీ హ్యాండ్ మేడ్ అనమాట. కామన్ పీపుల్ యూజ్ అంటే సామాన్యుడు కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే ఈ ఆథర్ వీరు కనిపెట్టిన వారు వచ్చేసి మనకి దాదాపుగా 25 పుస్తకాలు రాశారు. అది ఒక 10 భాషలకు అనువదించడం జరిగింది. అలాగే ఈ యొక్క టెక్నాలజీ పరంగా చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది టెక్నీషియన్స్ని, ఇంజనీర్లని, డాక్టర్లని, సైంటిస్ట్లని వీరు కలిసి వారితో కలిసి వీరు పనిచేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనకి కో ఫౌండర్ వచ్చేసి క్రిస్టియన్ హాల్పర్ అని ఉన్నారండి. ఈ కో ఫౌండర్ క్రిస్టియన్ హాల్పర్ గారు, మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్ ని రూపొందిస్తే ఈ యొక్క క్రిస్టియన్ హాల్పర్ గారు మన అందరికీ చేరడానికి వీరు సహాయపడ్డారు. ఇన్వెస్టర్, కో ఫౌండర్ అనమాట వీరు. మార్కెట్లోకి ప్రతి ఒక్కరికి చేరడానికి వీరు సహాయపడ్డారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఇది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఈ టైమ్ వేవర్ అండ్ హీలీ అనేది అద్భుతంగా వాడారు. అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని వచ్చారు, చూశారనమాట. ఇది మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారండి. రన్నింగ్ అంటే కరెంట్లీ ఇట్ ఈస్ రెడీ ఫర్ యూజ్ అండ్ రెడీ ఫర్ మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 2500 మంది డాక్టర్లు, ప్యానల్ డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అంటే వీరి యొక్క ఇన్వెన్షన్, ఈ R&D ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అందరూ ఒకరు యాడ్ అవుతూ ఇప్పటికీ 2500 మంది ప్యానల్ డాక్టర్లు ఉంటూ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందండి. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని పిలుస్తారండి వీరిని. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వీరు ఉన్నారు కదా, వీరు హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అన్నమాట. ఈ యొక్క R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ప్రతి అణువులో వీళ్ళు ఉండి దీనికి మార్పులు చేర్పులు ఏమేమైతే కావాలో ఆ మార్పులు చేర్పులు అనేవి వీళ్ళు చేస్తూ వస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా అద్భుతమైన టెక్నాలజీగా మన ముందుకు తీసుకొని వస్తున్నారండి వీళ్ళే. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ది హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఇది మనం ముందుగానే అనుకున్నాము. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్ కంపెనీ జర్మన్ దేశాలు దీన్ని తయారు చేయడం జరిగింది. జర్మనీ అంటే మనందరికీ తెలుసండి ఎంత స్టాండర్డ్స్ మనకి ఇస్తారు, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ స్టాండర్డ్స్ వీళ్ళవి ఉంటాయి అనేది. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి. ఇది మంచి అద్భుతమైన పేటెంటెడ్ టెక్నాలజీ. మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 చిత్రాలలో ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి బెర్లిన్లో. మెయిన్లోనేమో మన యొక్క మెయిన్ మన యొక్క మార్కెటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. కార్లిన్లో వచ్చేసి ఈ యొక్క R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉందండి. అయితే ఈ యొక్క జర్మన్ కంపెనీలో, సారీ, ఈ యొక్క జర్మన్ దేశంలో ఈ యొక్క ఇన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఈ ఇన్వెన్షన్ వాళ్ళు కనిపెట్టి తయారు చేసి రెడీ టు యూజ్ అయిన తర్వాత ఈ హీలీ డివైస్ని జర్మన్ దేశ మెడికల్ కౌన్సిల్ బోర్డు ఏదైతే ఉందో వారికి అప్పీల్ చేయడం జరిగిందండి. వారికి అప్పీల్ చేస్తే వారు ఈ యొక్క డివైస్ని హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbH అని నిర్ధారించడం జరిగింది. అంటే యూరోప్ దేశాలలో హీలీ అనేది ఒక క్లాస్ 2A మెడికల్ డివైస్గా సర్టిఫై చేశారనమాట. యుఎస్లోనేమో FDA క్లియర్డ్ ఉంది. మన ఇండియాలోనేమో మెడికల్ వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. చాలా దేశాలలో, ఎందుకంటే 62 దేశాలలో ఇప్పుడు అద్భుతంగా ఇది వర్క్ చేస్తున్నారు. ఇది ఒక అద్భుతంగా వాడుతూ ఉన్నారు. ఈ యొక్క చాలా దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా ఉంది. కొన్ని దేశాలలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్గా ఆ విధంగా సర్టిఫై చేస్తారండి. అయితే ఈ యొక్క సైన్స్ ఏంటి, ఈ యొక్క టెక్నాలజీ ఏంటి, ఇది మానవుడి పైన అంటే ఒక హ్యూమన్ బీయింగ్ పైన ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కోసం మన ముందు ఉన్నారు మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఉన్నారండి. వారెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారు. ఈ యొక్క టెక్నాలజీని నాకు పరిచయం చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్యానల్ డాక్టర్గా, ఇందాక మనం మాట్లాడుకున్న 2500 మందిలో వారు కూడా ఒకరు. ఈ యొక్క ప్యానల్ డాక్టర్గా ఉంటూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్ కూడా గత 15 ఇయర్స్ నుంచి సార్ సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్గా ఉన్నారు. సో I would like to warm welcome Dr. Ravirana sir onto this virtual screen for detailing explanation of science and technology of Healy అండి. So, good evening, everyone. Thank you very much, Harish garu.
సో థ్యాంక్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో ఇప్పటివరకు హరీష్ గారు మీకు కంపెనీ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు మీరు ఎలా అయితే వింటున్నారో, ఒక 16 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ గురించి జర్మనీలో తెలుసుకోవడం జరిగింది. ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. మొదటి ఆశ్చర్యం ఏంటంటే, ఒక డివైస్ మన బాడీకి పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. మన పూర్వీకులు అనేవాళ్ళు మన ఆరోగ్యం మన చేతుల్లో అని. నిజంగా ఆ వర్డ్కి న్యాయం చేసిన టెక్నాలజీ అని చెప్పొచ్చు. మన ఆరోగ్యం మన చేతిలోకి తీసుకోవడమే ఈ టెక్నాలజీ మన ఇంటికి వచ్చిందంటే. సో మనకు ఎన్నో రకరకాల టెక్నాలజీస్, థెరపీస్, వైద్య విధానాలు మన అందరికీ ఐడియా ఉన్నాయి. వాటికి విభిన్నంగా ఒక డివైస్ ని బాడీకి పెట్టుకొని మనకు వస్తున్న అనారోగ్య సమస్య మనమే క్యూర్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు అంటే మీకు నమ్మశక్యంగా లేదు కదండి. డెఫినెట్ గా నాకు కూడా లేదండి ఆ రోజు. కానీ దీని గురించి పూర్తిగా వాళ్ళు చెప్పిన సైన్స్ అండ్ టెక్నాలజీ విన్న తర్వాత నాకు నమ్మకం కుదిరింది. తర్వాత ఇంకొక మాట అనిపించింది, ఎప్పుడు మింగడం మింగడమేనా, ఏం మింగకుండా బయట నుంచి ఒక డివైస్ తో క్లియర్ అవుతే తప్పేంటి, ఇలాంటి టెక్నాలజీ వస్తే నష్టం ఏంటి, ఎందుకు రాకూడదు, ఈ ఆలోచనలు నా మైండ్ లోకి వచ్చేసాయండి. ఆ ఆలోచనతో నేను ఈ టెక్నాలజీని టేకప్ చేసి లాస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి అద్భుతమైన రిజల్ట్స్ నేను ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా నేను చూడడం జరిగింది. మనకు 7 వండర్స్ అని చెప్తాం. నేనైతే డెఫినెట్గా దీన్ని 8th వండర్ అనే చెప్తాను. ఎందుకంటే ఇంకా దీనికి రీప్లేస్మెంట్ ఇంకోటి లేదు కాబట్టి. అంత అద్భుతం, అంత యూనిక్. నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్ ఈ హీలి అనే డివైస్ అండి. సో దీన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి సామాన్యుడు ఏం కాదండి. ఒక ఫిజిసిస్ట్ ఫ్రమ్ జర్మనీ. ఆల్మోస్ట్ ఆయన జీవితంలో 26 సంవత్సరాలు దీన్ని కనుక్కోవడానికి రీసెర్చ్ లో పెట్టాడు. 15 సంవత్సరాలు 2,800 మంది డాక్టర్లు వాళ్ళ క్లినిక్లలో పెట్టుకొని వాళ్ళ క్లయింట్స్ మీద, సుమారు 5 లక్షల క్లయింట్స్ మీద దీన్ని వాడడం జరిగింది. ప్రస్తుతానికి 68 దేశాల్లో దీనికి గుర్తింపు ఉంది. కొన్ని దేశాల్లో మెడికల్ గా, కొన్ని దేశాల్లో వెల్నెస్ పరంగా. జర్మనీలో అయితే జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఇది క్లియరెన్స్ కూడా పొందడం జరిగింది, యుఎస్ ఎఫ్డిఐ ద్వారా. సో ఆ విధంగా గత 9 సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజీ అనేది 68 దేశాల్లో కొన్ని లక్షల మంది ఆల్రెడీ వాడుతున్నారు. మీరు ఫస్ట్ వ్యక్తి కాదు, మీరు ఒక్కరే కాదండి. సో ఏంటి ఈ టెక్నాలజీ మరి, ఎలా డివైస్ తో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. సో డివైస్ గురించి మనకి అర్థం కావాలి. డివైస్ గురించి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ అసలు మన బాడీ గురించి మనం అర్థం చేసుకున్నామండి. ఎవరికైనా సరే మనకు అనారోగ్య సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఈ రెండు విషయాలకు అర్థం తెలిస్తే చాలండి, ఈ టెక్నాలజీ మొత్తం తెలిసిపోతుంది. అసలు మన అనారోగ్య సమస్యలు ఎక్కడ బాడీలో స్టార్ట్ అవుతాయి, రెండో అంశం ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, రూట్ కాజ్ అంటున్నానండి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అంటే సఫరింగ్స్ మీద పనిచేస్తున్నామండి. మూల కారణానికి వెళ్ళలేదు, మూల కారణాన్ని ట్రీట్మెంట్ చేయట్లేదు అని చెప్తాను. ఎందుకంటే ఈ టెక్నాలజీ విన్న తర్వాత మీకే అర్థమవుతుందండి. ఇప్పటి వరకు అసలు మనము మన రోగాల మూల కారణానికి వెళ్ళలేదు, ట్రీట్మెంట్ కూడా చేసుకుంటలేము అని తెలుస్తుందండి. ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఒక వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి, రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు రొటీన్ గా. తీసుకెళ్తాం కానీ కింద పడిపోయినది. అప్పటివరకు ఆయనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. వెళ్ళి చూస్తే రొటీన్ గా అన్ని టెస్ట్ చేస్తే బ్లడ్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ 350 400 వచ్చాయి అనుకుందాం. మరి ఈయన కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు, ఇంతకుముందు ఏ ప్రాబ్లం లేవు, మరి చూస్తే 350 400 షుగర్ వచ్చింది అనుకుందాం. మరి షుగర్ ఎప్పుడు స్టార్ట్ అయినట్టు? నిన్న స్టార్ట్ అయినట్ట, మొన్న స్టార్ట్ అయినట్ట, పడిపోయినప్పుడు షుగర్ అటాక్ అయినట్ట? చెప్పండి.
ఆలోచించి. యాక్చువల్ ఏం జరుగుతుందంటే మనము మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తప్పితే మనం ఏ టెస్ట్లకు వెళ్ళము, ఏ డయాగ్నోసిస్ చేసుకోమండి. ఫస్ట్ అక్కడ ప్రాబ్లం. ఎవరైనా రొటీన్కి వెళ్ళి చెకింగ్ చేసుకుంటారా? నాకేముందండి, నేను స్టీల్ బాడీ, నాకేం కావట్లేదు, మీరు చూడండి బాగున్నాను, నాకెందుకు టెస్ట్లు అనుకుంటామండి. అదే వెస్ట్రన్ కంట్రీస్ లో, ఫారిన్ కంట్రీస్ లో అయితే రెగ్యులర్ రెగ్యులర్ సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ చెకప్ కంపల్సరీ మస్ట్. వాడు బాగున్నా బాగలేకున్నా, చిన్నోడున్నా పెద్దోడున్నా, అది ఒక మ్యాండేట్ ప్రాసెస్. మన దగ్గర మాత్రం పడిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పటి వరకు లాగుతా లాగుతా ఉంటాం. సిమ్టమ్స్ వస్తూనే పట్టించుకోమని. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆ పడిపోయిన వ్యక్తికి షుగర్ అనేది 300 400 వచ్చింది అనుకుందాం. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నా పాయింట్. నన్ను అడిగితే 3 నుంచి 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినట్టు లెక్కండి. నిన్న రాత్రి స్వీట్ తింటేనో, లేదా 2 3 రోజుల క్రితమో షుగర్ మాత్రం అటాక్ కాదండి ఎవరికి. ఓవర్ నైట్ ఏ రోగం కూడా బాడీకి రాదు, ఎక్సెప్ట్ ఫీవర్ తప్ప, యాక్సిడెంట్ తప్ప. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది. ఫీవర్ అంటే వైరస్ బ్యాక్టీరియా వచ్చేవి, అవి మనకు సంబంధం లేదు. కానీ షుగర్, బీపీఓ, థైరాయిడ్, ఆస్తమా, మైగ్రేన్ ఇవన్నీ రావాలి అంటే, ఈవెన్ క్యాన్సర్ రావాలన్నా 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అవునా? ఏం జరుగుతుంది 3 నుంచి 5 సంవత్సరాలు, ఏం జరుగుతుంది లోపల? ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది తెలుసుకోగలిగితే అసలు మన రోగం ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలుసు. సో బ్లడ్ లో షుగర్ వచ్చింది అంటే ఫస్ట్ ప్యాంక్రియా డ్యామేజ్ అవుతుందా, డైరెక్ట్ గా బ్లడ్ లోకి షుగర్ వస్తుందా? ప్యాంక్రియాస్, ఇప్పుడు అందరు తెలుసండి, దీనికి పెద్ద డాక్టర్ అవసరం లేదు, మెడికల్ నాలెడ్జ్ అవుతుంది. ప్యాంక్రియా అనే గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మనందరూ తెలుసు. ప్యాంక్రియాస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది, షుగర్ బ్లడ్ లోకి ఫస్ట్ వస్తుందా అంటే ఫస్ట్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. అంటే ప్యాంక్రియా అనే గ్రంథి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవడం వల్ల మనకు షుగర్ వ్యాధి అవుతుంది. మరి ప్యాంక్రియాస్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే దాంట్లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. కణజాలం, ఏ అవయవమైనా కణజాలతో తయారవుతుంది. మరి కణజాలాలు ఎందుకు డ్యామేజ్ అయ్యాయి అని చూస్తే కణాలతో డ్యామేజ్ అవుతాయి. సో మన బాడీ లోపల ఏ అవయవమైనా ఫస్ట్ ఎక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందంటే సెల్ లెవెల్లో అంటాం, కణాలలో అంటాను. ఒప్పుకుంటారా లేదండి అందరూ? Yes. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ, మరి ఇప్పుడు మనకు షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా, బీపీ వచ్చినా సెల్ లెవెల్లో డయాగ్నైజ్ చేయాలా, బ్లడ్ లెవెల్లో డయాగ్నైజ్ చేయాలా? ఏది ఫస్ట్, సెల్లా బ్లడ్? సెల్. మరి బ్లడ్ లో చేస్తున్నాం కదా. డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే బ్లడ్ లో తెలుస్తుంది. డ్యామేజ్ కాకపోయే ముందు స్టార్ట్ అయినప్పుడు మాత్రం బ్లడ్ లో రాదు. బ్లడ్ లోకి రావాలి అంటే 3 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఒప్పుకుంటారండి అందరూ? Yes. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది ఫ్యాక్ట్. మరి సెల్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. మరి ఇప్పుడు డయాగ్నోస్ ఎక్కడ చేయాలి? సెల్ లెవెల్లోనా, బ్లడ్ లెవెల్లోనా? సెల్ లెవెల్లో. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? బ్లడ్ కా, అవయవం అంటే సెల్ కా? సెల్కే. మరి దేనికి ట్రీట్మెంట్ చేస్తున్నాము? సెల్ కి ట్రీట్మెంట్ చేయాలి. ఇది మూల కారణము. ఇది ఫ్యాక్ట్ అండి. మీరు ఏ డాక్టర్ని అడగండి, ఏ సైంటిస్ట్ని అడగండి, ప్రపంచంలో ఎవరిని అడగండి, మన బాడీ తల నుంచి పాదం వరకు దేంతో తయారైంది? అది సెల్స్ తో తయారైంది. మనకు రోగం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెల్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళి డయాగ్నోస్ చేయాలి? సెల్కి వెళ్ళి డయాగ్నోస్. ట్రీట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి? సెల్కి వెళ్ళి చేసుకోవాలి. మరి సెల్ ని డయాగ్నోస్ చేసి సెల్ ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ మీకు ఏమైనా తెలుసా? ఉందా? లేదు కాబట్టి మేము చెప్పడానికి వచ్చాం, మీరు వినడానికి వచ్చాం. అది ఈ టెక్నాలజీ యొక్క అద్భుతం. అందుకే 8th వండర్ అన్నాను నేను ఇంట్రొడక్షన్ లోనే. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. అదేంటో తెలుసా పాయింట్? అసలు మన సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో కూడా కావాలి కదా. దాన్ని ఆపాలి. సెల్లో స్టార్ట్ అవుతుందంటే కన్ఫర్మ్. మరి సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మన బాడీ ఒక సామ్రాజ్యం అనుకోండి. దాంట్లో ఉండే సెల్స్ సైనికులు. మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కలిపితే అవయవాలు అవుతాయి, అవయవాలన్నీ కలిపితే బాడీ అవుతుంది.
ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి తెలుసా అండి? మనం మనం చేసుకుంటున్న అలవాట్ల వల్ల డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఆయన రెగ్యులర్ గా స్మోకింగ్ చేస్తుంటాడు. దానివల్ల లంగ్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత ఆయనకి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆయన డ్రింక్ చేస్తున్నాడు, రెగ్యులర్ గా అలవాటు చేస్తున్నాడు. లివర్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. లివర్ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది. సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఆయన స్వీట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఆ, దానివల్ల ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. తద్వారా షుగర్ వ్యాధి. ఇవన్నీ మనం చేసుకుంటున్న అలవాట్లేనండి. స్మోకింగ్ అలవాటే, డ్రింకింగ్ అలవాటే, స్వీట్లు అలవాటే. ఆ, ఇవి కాకుండా ఇంకొన్ని అలవాట్లు ఉన్నాయండి. అవేంటో తెలుసా అండి? టెన్షన్ పడడం. పెద్దదానికి టెన్షన్ పడుతుంటాడు, చిన్నదానికి పెద్దదానికి. ఇది కూడా అలవాటేనండి. టెన్షన్ పడొద్దని తెలుసు, కానీ సిచ్యువేషన్ వస్తే ఆయన ఆగాడు. దానివల్ల బ్రెయిన్ లో ఉన్న టెన్షన్ కొన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. స్ట్రెస్ వల్ల మళ్ళీ కొన్ని బ్రెయిన్ లో ఉన్న సెల్స్, ఆలోచన వల్ల బ్రెయిన్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కోపం వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. టీ తాగడం వల్ల కొన్ని సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో అలవాట్లు చేసామండి మన బాడీకి. ఆ అలవాట్లలో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు. పూజ చేసుకోవడం, ప్రాణాయామం చేయడం అలవాటు చేసాం, యోగా చేయడం అలవాటు చేసాం, మెడిటేషన్ చేయడం అలవాటు చేసాం, ఫ్రూట్స్ తినడం అలవాటు చేసాం. ఇవన్నీ మంచి అలవాటు. అయితే మనము మన బాడీకి చెడు అలవాట్లు చేస్తున్నాము, మంచి అలవాట్లు చేస్తున్నాం. లోపలికి మంచి పంపించామనుకోండి సెల్ ఆరోగ్యంగా ఉంటుంది. చెడు పంపించామంటే సెల్ డ్యామేజ్ అవుతుంది అంటారు. ఒప్పుకుంటారండి? సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మనం చేసే చెడు అలవాట్ల వల్ల. అది ఫిజికల్ లెవెల్ అనుకోండి, మెంటల్ లెవెల్ అనుకోండి, ఎన్విరాన్మెంటల్ లెవెల్. ఎన్విరాన్మెంటల్ లెవెల్ అంటే ఎక్కడో కరోనా వచ్చిందని తెలగానే ఆ కరోనా భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు. సో ఈ విధంగా మన బాడీలో మనం ఏదైతే అలవాటు చేస్తున్నామో ఆ అలవాటుని మేము ఏమంటామంటే ఈ భాషలో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. రోజు 4 గంటలకు టీ తాగడం మొదలుపెట్టండి, మీ జీవితాంతం మీరు టీ తాగాల్సింది. ఇది తెలిసి. తెలియని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని లేవండి రోజు. 3 months తర్వాత అలారం తీసేయండి, అయినా 5 o'clock లేయాల్సిందే. మీరు ఎన్ని గంటలకు పడుకున్నా 5 o'clock లేవాలి. మరి 5 అయ్యింది అని ఎవరు చెప్పారు మన బాడీకి? ఇవ్వండి ఇప్పుడు అలవాటు. మీరు ఒప్పుకొని ఇవన్నీ ఫ్యాక్ట్స్. కాలిస్తే నెక్స్ట్ 3 నెలలు రోజు అలారం పెట్టుకొని 5 o'clock ఇవ్వడం మన బాడీకి అలవాటు చేసి చూపించండి. మీ బ్రెయిన్కి అలవాటు చేయండి. ఆ తర్వాత మా పడుకొని చూపించండి. మీ వల్ల కాదు, లేవాల్సింది. అది మీ చేతిలో ఉండదు, ఇక అలవాటు అయిపోయింది. ఎన్ని గంటలకు పడుకోనా లేవాల్సింది. మరి మీరు పడుకున్న వ్యక్తి 5 గంటలు అయిందని మీ బ్రెయిన్కి ఎవరు చెప్పారు? ఎవరు లేపుతున్నారు? మీరేమైనా వాచ్ మింగామా? మనం ఏమన్నా వాచ్ ఏమైనా తెలుస్తుందా? తెలియదు. అయినా కూడా లేయాలి. అంటే మనకు తెలిసి తెలియకుండా మన బాడీకి ఏ అలవాటు చేసినా ఆ అలవాటు కంటిన్యూ చేయడం మన బాడీ పని, మొదటి అంశం. ఆ అలవాటులో మంచి అలవాటు ఉంటాయి, చెడు అలవాటు ఉంటాయి. మంచి అలవాటు చేసుకుంటే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాటు చేసుకుంటే బాడీ అనారోగ్యానికి పాలవుతుంది అంటున్నాను. ఇప్పుడు మన సెల్స్ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన అలవాట్లు, చెడు అలవాట్లు మాన్పించాలి. అది అందరూ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది కొత్త విషయం కాదు. కానీ ఇక్కడికి వచ్చి ఎవరు ఆలోచించలేదు, ఇక్కడికి వచ్చి ఎవరు పని చేయలేదు. అంటే మూల కారణం వరకు పోలేదు ఎవరు. ఎంతసేపు అవయవాలు బ్లడ్ 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 టెస్టులు ఊదగట్టే ఉన్నాం. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వచ్చాను. అదేంటో తెలుసా? మరి ఈ చెడు అలవాట్లు మాన్పించడం ఎలా? అవి చెడని తెలుసు, ఆ అలవాట్లే రేపు మన కొంప ముస్తాయని మనందరూ తెలుసు. అయినా సరే మనం మాత్రం మానట్లేదు. ఇవాళ ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లోడు ఏంటంటే వాడు ఎప్పుడు చేతులు కడుగుతుంటాడండి. చేతులు కడగడం, కాళ్ళు కడగడం, చేతులు కడగడం, కాళ్ళు కడగడం. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది. ఏళ్ల మధ్యలో మొత్తం ఫంగస్ వచ్చేసింది. ఇట్లా మొత్తం చీరికపై మధ్యలో అంతా వైట్ కలర్ ఫంగస్ అన్నమాట. నాకు చూపించుకోవడానికి వచ్చారు. అమ్మ, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఎన్ని మందులు వాడినా, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గట్లేదండి, ఈ స్కిన్ ప్రాబ్లం అంటారు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్.
నేనేం చెప్పానంటే ఇది స్కిన్ ప్రాబ్లం కాదండి, వాడి కడుగుడు ప్రాబ్లం అంటాను. ప్రపంచంలో ఏ స్కిన్ డాక్టర్ అయినా సరే వీడు కడుగుడు మానేయకపోతే తగ్గేయగలుగుతాడా? అట్లాంటి తగ్గించే సైన్స్ వస్తుందా? పుడుతుందా అంటే పుట్టదు. వీని స్కిన్ క్లియర్ కావాలి అంటే ఖచ్చితంగా వీడు ఫస్ట్ కడగడం మానేయాలి. లివర్ ని క్లియర్ చేయాలంటే ఫస్ట్ డ్రింక్ మానేయాలి. లంగ్స్ ని క్లియర్ చేయాలంటే ఫస్ట్ స్మోక్ మానేయాలి. టెన్షన్, బ్రెయిన్ బాగుపడాలంటే ఫస్ట్ టెన్షన్ మానేయాలి. ఇవన్నీ తెలుసు. కానీ మనం సఫరింగ్ ని టార్గెట్ చేస్తాం కానీ రూట్ కాజ్ ని వదిలేస్తాం. ఇది నా బాధ. ఒప్పుకుంటారండి? ఉం. మరి రూట్ కాజ్ ని ఎప్పుడు క్లియర్ చేద్దాము? ఎలా క్లియర్ చేద్దాం? ఆ, మనందరం బాడీకి ఏదైతే చెడు అలవాట్లు చేశామో ఆ అలవాట్లను మానిపించే ఏకైక టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ. ఇది ఏం చేస్తుందంటే మనం ఇప్పటివరకు ఏదైతే చెడు అలవాట్లు మన బాడీకి చేశామో వాటిని క్లియర్ చేస్తుంది. అట్లాంటి టెక్నాలజీ మీకు ఏమైనా తెలుసా అప్పుడు భూమి మీద ప్రపంచంలో ఉందా? నాకైతే తెలిసి లేదండి, తప్ప, ఈ డివైస్ తప్ప. అందుకే దీన్ని ఎయిత్ అంటారు. ఎలా సాధ్యపడుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి సైన్స్. సెల్ ని డయాగ్నోస్ చేస్తుంది, సెల్ ని ట్రీట్మెంట్ చేస్తుంది, సెల్ ని ఎందుకు డ్యామేజ్ చేశామో దాన్ని క్లియర్ చేస్తుంది. ఇది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. ఎలా చేస్తున్నాయంటే ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ చేసే పని ఏంటంటే సెల్ ని రిపేర్ చేయడం, సెల్ ని డ్యామేజ్ రిపేర్ చేయడం. ఈ రెండు పనులు చేస్తుంది. నెక్స్ట్, సెల్ ని ఎలా రిపేర్ చేస్తుంది అంటే ఈ డివైస్ ని మనం కొనుక్కొని దీన్ని ఛార్జ్ చేయాలండి. మొబైల్ ఛార్జ్ చేసి ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేస్తే దీనిలోకి కరెంట్ వస్తుంది, మైక్రో కరెంట్. ఆ మైక్రో కరెంట్ వచ్చేసి -70 mV అండి. రెండోది, దీంట్లోకి ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయండి ఈ డివైస్ లో. ఆ ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ లోకి నుంచి వస్తాయంటే జర్మనీ నుంచి వస్తాయండి. ఈ ఈ డివైస్ యొక్క హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉందని చెప్పాను. సో డివైస్ ని ఛార్జ్ చేస్తే మైక్రో కరెంట్ వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉంది. అక్కడి నుంచి మనం ఇంటర్నెట్ ద్వారా, క్లౌడ్ ద్వారా మన మొబైల్లోకి హీలీ యాప్ అని టెక్స్ట్ చేస్తే యాప్ ద్వారా దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్ని మొబైల్లోకి వస్తాయండి. ఏవైతే మన బాడీ యొక్క చెడు అలవాట్లు మాన్పించే థెరపీ ఉంటుందో అవన్నీ కూడా జర్మన్ నుంచి మొబైల్ ద్వారా మన యాప్లోకి వస్తాయి. రైట్, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పేశాను. ఒకటేమో ఛార్జ్ చేస్తే కరెంట్ వచ్చేసింది, ఫ్రీక్వెన్సీస్ ఏమో జర్మన్ నుంచి వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇవి ఏం చేస్తాయంటే సెల్ని ఫస్ట్ ఈ మైక్రో కరెంట్తో ట్రీట్మెంట్ చేస్తాయి. ఈ మైక్రో కరెంట్ మన బాడీలోకి ఈ డివైస్ ఎంత డెలివరీ చేస్తుందంటే -70 mV డెలివరీ చేస్తుంది. అలా డిజైన్ చేశారు. ఆ -70 mV ఎందుకు పెట్టారంటే ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్కి ఉండాల్సిన వోల్టేజ్ అది. అది మెయింటైన్ అవుతే అది ఆరోగ్యంగా ఉంటుంది. రకరకాల కారణాలు, ఇప్పుడు మనం చెప్పిన రకరకాల కారణాల వల్ల ఆ సెల్ అనేది ఆ -70 mV కన్నా తగ్గిందంటే అవి డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ -70 mV మన బాడీలోకి వెళ్ళిందో ఫస్ట్ జరిగే లోపల ఫినామినా ఏంటంటే మొదటి స్టెప్, మన తిన్న ఆహారాన్ని ఈ డివైస్ ఎనర్జీగా మార్చిస్తుందండి. దానికి నేను ఒకటే చెప్పగలుగుతా, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? తినడం ముఖ్యం కాదు, ఒంటికి పట్టడం ముఖ్యం అండి. ఎనర్జీ కన్వర్షన్. రెండోది, ఈ డివైస్ చేసే పని ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండి. అంటే మన బాడీలో తల నుంచి పాదం వరకు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, అంటే కోటాని కోట్ల సెల్స్ ఉన్నాయి. మరి ప్రతి సెల్ కి ఎనర్జీ అందాలిగా. మరి మొక్కకు నీళ్ళు అందితే పచ్చగా ఉంటుంది, అందకపోతే మొక్క ఏమంటుంది? ఎండిపోతుంది. అట్లానే సెల్కి ఎనర్జీ అందకపోతే చచ్చిపోతుంది. సో ఈ డివైడ్ చేసే రెండో పని ఏం తెలుసా అండి? ఎనర్జీ ట్రాన్స్మిషన్. ప్రతి సెల్కి ఎనర్జీ అంది. మూడోది డివైడ్ చేసే పని ఏం తెలుసా అండి? మన బాడీలో కూడా ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి చాలా నాకు నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు కొత్తగా మొబైల్ కొని ఛార్జింగ్ లో పెట్టారనుకోండి, ఆ మొబైల్ మనం వాడితే 3 to 4 days వాడుకోవచ్చు. కొత్త మొబైల్. ఆ మొబైల్ వాడగా వాడగా ఛార్జింగ్ అనేది ఒక రోజుకో 2 రోజులకో పడిపోతుంది. 2 రోజుల నుంచి ఒక రోజుకి. ఆ తర్వాత అట్లనే కంటిన్యూగా వాడుకుంటూ వెళ్తే 2-3 hours కన్నా ఎక్కువ ఛార్జింగ్ రాదు. ఇంకా కంటిన్యూగా వాడితే మొబైల్ని ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడాల్సి వస్తుంది.
మరి పాత మొబైల్ కి కొత్త మొబైల్ తేడా ఏంటంటే కొత్త మొబైల్ ఏమో ఎక్కువ రోజులు ఛార్జింగ్ ఉంచుకుంటుంది. అదే మొబైల్ వాడగా వాడగా తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. అంటే ఒక టైం డ్యూరేషన్ లో దాని యొక్క ఛార్జింగ్ కెపాసిటీ పడిపోతుంది. అప్పుడు కొత్త మొబైల్ కొనుక్కోవాల్సి వస్తుంది. మన బాడీలో సెల్స్ కూడా అంతే. వయసులో ఉన్నప్పుడు ఫుడ్ లేట్ అయినా మనం తట్టుకోగలుగుతామండి. వయసు మిగిలిన తర్వాత ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేము. ఎందుకు? స్టోరేజ్ కెపాసిటీ లేదండి. సో ఈ డివైస్ ఫస్ట్ మన బాడీలో సెల్స్ ని ఆరోగ్యంగా ఎట్లా మారుస్తుందో తెలుసా అండి? మన తిన్న ఆహారం ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ పెంచి ఇచ్చి తద్వారా సెల్స్ ని ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ డ్యామేజ్ అయిన సెల్స్ ని మళ్ళీ ఆరోగ్య సెల్స్ కి మార్చడానికి ఉపయోగపడుతుంది. మనకెట్లా ఆహారము మన బాడీలో సెల్స్ కి ఆహారం ఎనర్జీ. క్లియర్? ఇప్పుడు సెల్ బాగా అయిపోయింది. మరి సెల్ బాగా అయింది కాబట్టి 50% అయిందంటే ఇంకొక 50% మిగిలింది. మరి సెల్ ని చెడగట్టింది ఎవరు? చెప్పాం కదా ఇప్పటిదాకా మన అలవాట్లు. మరి వాటిని ఎవరు మానిపించాలి? సెల్ అయితే బాగా అయిపోయింది, మరి అవి మానకపోతే మళ్ళీ సెల్ డ్యామేజ్ అవుతుంది కదా. సో వాటిని మానిపించడానికి ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏమై ఉంటాయంటే మన బాడీలో ఏ అవయవం చెడిపోయిందో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి పంపిస్తుంది ఈ డివైస్. పంపించడం వలన లంగ్ ఫ్రీక్వెన్సీ పంపిస్తే ఆ లంగ్ ని రికవర్ చేయడమే కాకుండా ఈ స్మోకింగ్ ని మనం రికవర్ చేస్తాం. అలానే లివర్, అలానే స్ట్రెస్, అలానే టెన్షన్, అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి ఈ డివైస్ లో. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు ఏమేం ఫ్రీక్వెన్సీస్ ఈ డివైస్ లో ఉంటాయి చూడండి. అవన్నీ కూడా మన బాడీకి చెడు చేసే అలవాట్లు. ఆ అలవాట్లు ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే మానిపిస్తాము ఈ డివైస్ ద్వారా. అటు అలవాటు మానిపోయింది, ఇటు సెల్ రికవర్ అయిపోయింది. రెండు రికవర్ అవడం వల్ల మన బాడీ సెల్స్ నార్మల్, సెల్స్ నార్మల్ అయితే టిష్యూ నార్మల్, టిష్యూ నార్మల్ అయితే బాడీ ఆర్గాన్ నార్మల్, ఆర్గాన్ నార్మల్ అయితే మన బాడీ నార్మల్. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. మంచిగా దీన్ని ఎయిత్ అంటారు అన్న. నెక్స్ట్ ఈ డివైస్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? కొనుక్కోవాల్సి ఉంటుందండి. కొనుక్కున్న తర్వాత ఏం చేయండి? ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత హీలీ యాప్ అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోగానే ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా అంటే మన బాడీకి సంబంధించిన చెడు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన డివైస్లోకి ట్రాన్స్మిట్ అవుతాయి జర్మన్ నుంచి. సో ట్రాన్స్మిట్ అయిన తర్వాత మీరేం చేయండి అంటే హీలీ యాప్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకటి టెక్స్ట్ చేయండి హీలీ యాప్. మీకు యాప్ ఓపెన్ అయితే వస్తుంది. యాప్ ఓపెన్ చేయగానే ఫ్రీక్వెన్సీస్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తుంటామంటే మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఈ డివైస్కి మీకు ఏ ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెమరీ ప్రాబ్లం ఉంది, ఎవరో అడుగుతున్నారు, మెమరీ ప్రోగ్రామ్ అని ఉంటుందండి, మీకు చూపిస్తాం. ఆ మెమరీ ప్రోగ్రామ్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ మెమరీకి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మొబైల్ నుంచి బ్లూటూత్ ద్వారా డివైస్కి ట్రాన్స్ఫర్. ఆ డివైస్ని ఏం చేయాలంటే మన బాడీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఈ మెమరీ ప్రోగ్రామ్ మన బాడీ మీద రన్ చేయాలి. రన్ చేయడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మూడు రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. ఒకటి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని వైర్ని కనెక్ట్ చేసి డివైస్ కి మనకు కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. రెండోది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, రెండు రిస్ట్ బ్యాండ్స్ లాగా పెట్టుకొని మన డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్స్, ఒక చిన్న స్ట్రిప్స్ లాగా ఉంటాయండి, వాటిని మన బాడీకి ప్యాచెస్ లాగా అంటించుకొని థెరపీ తీసుకోవచ్చు డివైస్ ద్వారా. ఇది కాకుండా రీసెంట్ గా హై వేవ్ అనే ఒక ప్రోగ్రామ్ యాక్సెసరీని లాంచ్ చేశారండి. హై వేవ్ అనే యాక్సెసరీ. ఆ యాక్సెసరీ తోటి ఏం చేయొచ్చు అంటే రిస్ట్ బ్యాండ్ లాగా మన చేతికి వాచ్ గడియారం పెట్టుకోవడం కానీ వాచ్ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ డివైస్ దానికి కనెక్ట్ చేసుకొని కూడా థెరపీ తీసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ గా వైర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ గా రిస్ట్ బ్యాండ్ ద్వారా కానీ మనం థెరపీ తీసుకునే అవకాశం ఉంటుంది. విత్ వైర్ విత్ వైర్. థెరపీ తీసుకునేటప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మీరు మెమరీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు మెమరీ రికవర్ కావాలి, లేదా మెమరీ ఇంప్రూవ్ కావాలి, లేదా మెమరీ మెయింటైన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు మొబైల్లో ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని డివైస్ ని ఆల్రెడీ కరెంట్ లో పెట్టి ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసుకొని మన బాడీ కనెక్ట్ చేసుకున్నారు వైర్ ద్వారా కానీ వితౌట్ వైర్ కానీ కనెక్ట్ చేసుకొని మెమరీ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఆ మెమరీ ప్రోగ్రాము ఈ డివైస్ ద్వారా మన బాడీలో రన్ అయ్యి ఏ సెల్స్ మన బాడీలో డ్యామేజ్ అయ్యాయో
ఆ సెల్స్ ని రికవర్ చేసి, అంటే మెమరీకి కాజ్ అయ్యే సెల్స్ రికవర్ చేయడమే కాకుండా ఈ మెమరీని ఎవరైతే డ్యామేజ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ చేస్తాయండి. ఇటు మెమరీ యొక్క ఇన్ఫర్మేషన్ ని, మెమరీకి సంబంధించిన సెల్స్ ని రెండింటిని రిపేర్ చేసి రికవర్ చేసేసరికి మన మెమరీ రికవర్ అవుతుంది. సింపుల్. మరి ఎంతసేపు పెట్టుకోవాలి ఈ మెమరీ ప్రోగ్రామ్ అంటే ఒక 60 నిమిషాలు ఉంటుందండి, 60 minutes. ఎంతకాలం పెట్టుకోవాలంటే టోటల్ గా మీ మెమరీ కవర్ అయ్యేంత వరకు. అది అప్రాక్సిమేట్లీ 1 to 2 months, 3 months కూడా పడుతుంది. సో ఈ విధంగా దీన్ని విత్ వైర్, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు. మెమరీ ప్రోగ్రామ్ 60 minutes. సో ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావాలి. మరి మొబైల్ అంటేనే రేడియేషన్ అండి, మొబైల్ డౌన్లోడ్ చేయమంటున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిషన్ అంటున్నారు, మరి మొబైల్ రేడియేషన్ వస్తే క్యాన్సర్ వస్తుంది కదా? ఎస్, యు ఆర్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెమరీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు ఈ డివైస్ లో, ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 60 నిమిషాల పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. మరి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా సరే, మొబైల్ యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకున్నా సరే, ఇది మన బాడీ మీద పనిచేస్తుంది అంటే మరి మొబైల్కి డివైస్కి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారు అంటే జస్ట్ ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేయడానికి, అది ట్రాన్స్మిట్ చేయడానికి ఒక జస్ట్ రిమోట్ లాగా వాడుకోవడం. టీవీకి ఎట్లయితే రిమోట్ ఛానల్ గా మార్చడానికి మనం వాడతామో అంతవరకే మొబైల్ యొక్క ఉపయోగం. ఒకసారి ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అయిన తర్వాత థెరపీకి మొబైల్ కి మాత్రం సంబంధం లేదు. ఏ మొబైల్ సంబంధం లేకుండా ఈ డివైస్ మన బాడీలో థెరపీ చేస్తుంది అంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది. అది ఆలోచించండి. ఇది సో మొబైల్ గురించి ఆలోచించండి. రెండో అంశం, మరి ఈ డివైస్ ఎంతమంది వాడచ్చు? ఒక్కొక్కరికి ఒక్కో డివైస్ కాండి, ఇంటికి ఒక డివైస్ సరిపోతుంది. ఇంటిలి పాదికి ఒక డివైస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒకరికి మెమరీ ప్రాబ్లం ఉంది, ఒకరికి లంగ్స్ ఆస్తమా ఉంది, ఒకరికి మైగ్రేన్ ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ ఈ డివైస్లో పెట్టుకోవాలి. మెమరీ వాళ్ళు మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు 60 minutes. అయిపోయిన తర్వాత ఆస్తమా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు లంగ్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆ లంగ్స్ అయిపోయిన తర్వాత మైగ్రేన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ప్రతి దానికి ఒక టైం అనేది ప్రోగ్రామ్ కి ఫిక్స్ అయింది. అంతసేపు మన బాడీకి ఈ డివైస్ ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళ ప్రాబ్లమ్స్. మన ఇంట్లో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ అందరం పెట్టేసుకున్నామంటే అయిపోయింది, డివైస్ ఖాళీగా ఉంది. ఏం చేయాలండి? ఏం లేదండి, పక్కింటి వాళ్ళకి కూడా పెట్టండి, పాడయ్యేది ఏం లేదు. మొబైల్ని ఇట్లా ఛార్జ్ చేస్తారు, ఈ డివైస్ని ఛార్జ్ చేస్తారు, అంతవరకే ఇది చేసే పని. అట్లా ఈ డివైస్ ఎంతమందన వాడుతుంది. మరి ఈ డివైస్ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి పనిచేస్తుంది, ఇది లాస్ట్ అంశం. సో ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ పనిచేస్తుందంటే ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ డివైస్ రికవర్ చేసేది సెల్స్ ని, సెల్స్ ని డ్యామేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ని, రూట్ కాజ్ భూమి మీద ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు మీరు కలుపుకున్నా సరే సెల్ను డ్యామేజ్ చేసే ఇన్ఫర్మేషన్ ని క్లియర్ చేసేయగలిగే టెక్నాలజీ ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే ఇది ఒక్కటి మాత్రమే. అందునుంచి దీన్ని ఎయిత్ వంటర్ అన్నాను. దానికి ఈ డివైస్ ని డిజైన్ చేశారు. అందుకే దీనికి హీలి అని పేరు పెట్టారు. ఇది చేసే థెరపీ పేరు మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పెట్టారు. మైక్రో కరెంట్ సెల్ ని రికవర్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీస్ ఏమో మన సెల్ ని పాడు చేసే ఇన్ఫర్మేషన్ ని రికవరీ చేస్తాయి. ఇది ఓవరాల్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల మనం చెడగొట్టుకునే ఏమంటారంటే హ్యాబిట్స్ ని ఇది కవర్ చేయగలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కంటిన్యూ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే ప్రోగ్రామ్స్ లో ఫ్రీక్వెన్సీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏ ఏ రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది హెల్ప్ చేస్తుందో. దాంట్లో మీ హెల్త్ ఇష్యూ కానీ, మీ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ కానీ, మీకు తెలిసిన వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటాయా కనుక్కుంది. కానీ ఫైనల్ గా ప్రైస్ కూడా తెలుసుకుందాం, దీని కాస్ట్ ఎంత, అండ్ ఈ మంత్ ఉండే వండర్ఫుల్ ఆఫర్స్ ఏంటి అది చెప్పడానికి నేను మళ్ళీ హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్.
Thank you, sir. Thank you very much for detailing explanation of science and technology అండి. చాలా క్లిష్టం క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ఇందులో నెక్స్ట్ అజెండా వచ్చేసి మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్ని పేజెస్లో పేజెస్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అని ఉంటుందండి. ఇందులో మనకి గోల్డ్ సైకిల్ అనేది ఫస్ట్ పేజ్ అండి. ఇందులో ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్యూర్, ప్రతి ఒక్కరు ప్యూర్ తో స్టార్ట్ కాండి. ఎందుకంటే మన బాడీ అనేది డిటాక్స్ అవ్వాలి. మన బాడీలో టాక్సిన్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నింపుతున్నాం కానీ ఆ నింపినన్ని క్లీన్ చేసుకునే ప్రోగ్రామ్స్ తో స్టార్ట్ అవుతామండి. నెక్స్ట్. ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టు చూసుకుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉందండి. చూసుకోండి, 52 minutes, 46, 52, 55 అలాగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డిఫాల్ట్ టైమింగ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ అండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో హార్మోని, హార్మోన్స్, ఇది మగవాళ్లకు హార్మోన్స్ ప్రాబ్లం ఉందండి, ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మగవాళ్ళు ఈ టెస్టోస్టెరాన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి వాళ్ళకి మళ్ళీ ప్రోస్టేట్ సర్జరీ, ప్రోస్టేట్ క్యాన్సర్లు ఇవన్నీ మనం చూస్తున్నాం. అలానే ఆడవాళ్ళకి వచ్చేసరికి ఓవర్ బ్లీడింగ్లు, బ్లీడింగ్ అవ్వకపోవడం లేదా ఫైబ్రాయిడ్స్, సిస్ట్లు, ట్యూమర్లు చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఈ హార్మోని ప్రోగ్రామ్స్ అద్భుతం అండి. ఏ అమ్మాయికి అయితే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓవర్ బ్లీడింగ్స్ అవుతున్నాయో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో, పీసీఓఎస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు డెఫినెట్ గా ఈ ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్, ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ, లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా లంగ్ హార్మోని, ఇప్పుడు ఆస్తమా, సైనస్, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరికైనా సరే కోల్డ్ తో స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది, కోల్డ్ కూడా కాదండి, ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ తో స్టార్ట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిన వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ మనం రికవర్ చేసుకోకపోతే బయటకు వచ్చే వైరస్, బ్యాక్టీరియాలు కానీ బయట క్లైమాటిక్ కండిషన్ వల్ల కోల్డ్ అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంది కాబట్టి. అక్కడ కూడా మనం కోల్డ్ని కవర్ చేసుకోకపోతే ఏమవుతుందండి, సైనస్ కింద మారుతుంది. ఆ సైనస్ ని కూడా కవర్ చేయకపోతే ఏమవుతుందండి, డస్ట్ కోల్డ్ ఎలర్జీ, బ్రాంకటిస్ కింద మారుతుందండి. అప్పుడు క్లియర్ చేయకపోతే ఆస్తమా కింద మారుతుందండి. ఆస్తమా వచ్చిన తర్వాత కూడా క్లియర్ చేసుకోలేకపోతే ఆక్సిజన్కి వెళ్ళిపోతామండి. అప్పుడు క్లియర్ చేసుకోకపోతే వెంటిలేటర్కి వెళ్ళిపోతామండి. అప్పుడు క్లియర్ చేయకపోతే ఇక క్లియర్ చేయడానికి మనం ఉండమండి. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ కావాలి, మన ఇమ్యూన్ సిస్టమ్. నేను చెప్పాను కదండి, ఎవరిని బాడీ డ్యామేజ్ చేయదండి, మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. మనందరికీ ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఏమనుకోవద్దు క్రిటిసైజ్ చేయటానికి, మనందరికి అలవాటు ఏందో తెలుసా అండి, ఆస్తులు ఆ, పొదుపు చేసినట్టు, బంగారం డబ్బులు పొదుపు చేసుకున్నట్టు రోగాన్ని కూడా పొదుపు చేసుకోవడం అలవాటు. ముదిరేంత వరకు ముంగు మూలుగుతూ ముక్కుతూ మన ఇంట్లో ఎవరైనా ఉంటే అసలు మనం పట్టించుకోమండి వాళ్ళని. పడిపోయిన తర్వాత మాత్రం వదిలిపెట్టమండి. హాస్పిటల్ తీసుకుపోయి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అప్పుడా ఇప్పుడా చేయాలి, వెంటిలేటర్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇప్పుడు ఈ డివైస్ కొనుక్కొని ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ చేయాలా? ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు కదా మనకి, ఎందుకంటే డివైస్. ఇప్పుడు నాకేముందండి, కోల్డే కదా నాకు ఉంది, చూసుకుందాంలే. వెంటిలేటర్ వచ్చిన తర్వాత మనం చూసుకునేది ఉండదండి, వెంటిలేటర్ మనం చూసుకుంటాం. సో ఎవరికైతే కామన్ గా లంగ్స్ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్ గా ఈ డివైస్ కొనుక్కొని లంగ్స్ క్లియర్ చేసుకోండి, వెంటిలేటర్ వరకు పోకండి. థైరాయిడ్, థైరాయిడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఈ రెండు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. డి అడిక్షన్ ప్రోగ్రామ్స్, స్మోకింగ్ మానిపేయడం కానీ, ఆల్కహాల్ మానిపేయడం కానీ. ఇప్పటికే నేను చెప్పాను ఓసిడి కేసు, వాడు చేతులు కడగడం, కాలు కడగడం అదో రోగం అండి. క్లీన్ చేసుకోవడం, వాడు వాడు కావాలని చేయట్లేదండి, అదో రోగం. చేసుకోవడం వల్ల వాడు ఫంగల్ ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నాడు. రేపు రాబోయే రోజులు వాడు ఇంకా ఘోరంగా అయితే అవుతాడండి. నా దగ్గరకు వచ్చిన కేసులో ఒక కేసు నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, చెప్తే నమ్ముతారో లేదో, నా ప్రూఫ్ కూడా ఉందండి. ఆ లేడీకి టీవీలో, బాగా అర్థం చేసుకోండి, టీవీలో
ఎవరైనా చనిపోయారని వింటే ఆమె వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తుంది. మీరు నమ్ముతారా ఇట్లాంటి కేసు ఉంటుందని, ఇలాంటి రోగం ఉంటుందని నమ్ముతారా? ఓసిడి అండి, అబ్స్ట్రక్టివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఆమెకు ఆ క్లీనింగ్ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఏజ్ పెరిగినట్టు పెరిగిపోయి ఈరోజు ఉట్టి మరణ వార్త విన్నా సరే సాయం చేస్తుంది. వాళ్ళకి సంబంధం లేదు, ఎవడో టీవీలో చనిపోయాడు అని తెలిస్తే ఇక్కడ సాయం చేయడం ఏంటి? అలాంటి ఉన్నారండి. మీరు కాబట్టి నేను చెప్తాను, చూపిస్తాను. అలాంటి రోగాన్ని మరి ఎలా మాన్పేయచ్చు? ఇదే కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ, అద్భుతమైన ప్రోగ్రామ్స్. అంటే మన ఓసిడిని కూడా రికవర్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో ఎలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం తింటున్న ఆయిల్స్ కానీ, మనకు ఉన్న ఈ ఏమంటారండి కల్తీ వస్తువుల వల్ల కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ బ్లాడర్ రిమూవ్, స్టోన్స్ క్లియర్ చేసుకోండి, గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత స్కిన్, డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్, ఈవెన్ సోరియాస్, ట్రై చేయండి. నెక్స్ట్. నెక్స్ట్ మనకు వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కిడ్నీ స్టోన్స్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా, డయాబెటీస్ వాళ్ళకి, అసిడిటీ, స్టమక్, వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అని ఉన్నాయండి. ఇందులో క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర అండ్ సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆరోగ్యం అంటే ఫిజికల్ ఆరోగ్యం కాదండి, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషలీ వెల్ బీయింగ్ తీసుకోవాలి ఆరోగ్యం. అంటే వాడు ఫిజికల్ గా బాగుండాలి, మెంటల్ గా బాగుండాలి, సోషల్ గా కూడా బాగుండాలి. ఆ సోషల్ ఫిట్నెస్ ఈ చక్రాస్ అండి. ఎవరైతే ఆధ్యాత్మికతో కనెక్ట్ అయి ఉంటారో, డివైన్ పవర్ తో కనెక్ట్ అయి ఉంటారో, ఎవరైతే మెడిటేషన్ తో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఈ చక్రాస్ అంటే ఏంటి, చక్రాల యొక్క వాల్యూస్ ఏంటి, చక్ర వల్ల మనకు వచ్చే హెల్త్ ఏంటి అనే దానికి మీరు నమ్మినా నమ్మకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, సైన్స్ అయితే ఉంది, వాడి చూడండి, రిజల్ట్ కూడా మీరు చూస్తారు. అవి ఈ చక్ర యొక్క పర్వాలండి. మన పూర్వీకులు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కనుక్కున్న ఆయుర్వేదం లాగానే ఈ చక్ర బ్యాలెన్సింగ్ సైన్స్ అండి. అద్భుతమైన చక్ర బ్యాలెన్సింగ్ స్పిరిచువల్ లెవెల్ కూడా మనం రికవర్ చేసుకునే థెరపీ ప్రోగ్రామ్స్ మన దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి లెర్నింగ్ అని ఉందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమోరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనము మన పిల్లల చదువు గురించి బెస్ట్ స్కూలు, బెస్ట్ టీచరు, బెస్ట్ కాలేజు, బెస్ట్ లెక్చరరు, బెస్ట్ కరికులం ఇన్ని చేస్తున్నాం. బ్రెయిన్ బెస్ట్ లేకపోతే ఎవరేం చేస్తారు? చదువు అనేది బ్రెయిన్ పవర్ అండి, టీచర్ స్కూళ్ళ పవర్ కాదు. అసలు చదువు మీదనే ఇంట్రెస్ట్ లేదు, ఏ టీచర్ ఏం చేయగలుగుతారు? లర్నింగ్ ఉంది, ఒకసారి లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. అసలు చదివిందే గుర్తుండట్లేదు, ఏ కాలేజ్ ఏ స్కూల్ ఏం చేస్తారు? మెమరీ లేకపోతే. మెమరీ ప్రోగ్రామ్ ఉంది. కాన్సన్ట్రేషన్ లేదు, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. అసలు మీ ఇంట్లో పిల్లలకు ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే ఫస్ట్ మీరు బైకో, వానికి సైకిల్ మోటార్, మొబైల్ కొనియడం కాదు, ఫస్ట్ ఈ డివైస్ కొనిచ్చి లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. అప్పుడు వాళ్ళ పిల్లల చదువు ఏంటి, చదువులో వాళ్ళ స్టేటస్ ఏంటి, అప్పుడు మీరు చూడొచ్చండి. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ లర్నింగ్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చి మనకి ఫిట్నెస్ అని ఉందండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్, బరువు అనేది పెద్ద సమస్య అండి. వెయిట్ ఫుడ్కి సంబంధించింది కాదండి, అది రోగానికి సంబంధించి. వెయిట్ ప్రోగ్రామ్ కూడా ఉందండి, ట్రై చేయండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నేను ఎప్పుడు మీటింగ్లలో చెప్పేవాడిని అండి, మైగ్రేన్ కి టాబ్లెట్లు వేసుకొని కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని. ఈ మధ్య కాలం రాలేదు, ఎప్పుడో వచ్చారు. మళ్ళీ రీసెంట్ గా ఒక కరెక్ట్ 1 వీక్ బిఫోర్, 1 వీక్ లోపే వచ్చారు. నేను క్లయింట్, ఆమె పాపం ఈ మైగ్రేన్ అటాక్ వస్తుంది అనేసి పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆమెకు తెలియదంట కిడ్నీలు పోతాయని. ఎవరు అనుకోలేదంట, అనుకొని పోతాయండి. ఎవడో చంపు గురించి బిందె పోగొట్టినట్టు పాపం. చాలా పశ్చాత్తాపడుతుంది, ఎందుకన్నా వేసుకున్నానండి ఆ పెయిన్ కిల్లర్స్, ఈరోజు ఇంత పెద్ద అవయవం నాది పోయింది, డయాలసిస్ అంటున్నారు, ఇబ్బందితో నా దగ్గరికి వచ్చింది. సో మన భారతదేశంలో పెయిన్ లేని ఇల్లు లేదు, భారతదేశంలో ప్రపంచంలో లేదండి. అలాంటి పెయిన్ ని డెఫినెట్ గా, క్రానిక్ పెయిన్, బ్యాక్ పెయిన్, టీత్ పెయిన్, జాయింట్ పెయిన్, మైగ్రేన్, ఎలాంటి పెయిన్ ఉన్నా డెఫినెట్ గా ఈ డివైస్ తో ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నో, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా చెప్పాను. మనము మన బాడీకి నెగిటివ్ థాట్స్ కూడా అలవాటు చేస్తామండి. అన్నింటినీ నెగిటివ్ ఆలోచించడం. ఏం లేదండి, ఒక ఇన్సిడెంట్ లో మీరు నెగిటివ్ అయ్యారు, కంటిన్యూగా నెగిటివ్ ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుందండి, ప్రతిదీ నెగిటివ్ ఆలోచిస్తాం. పాజిటివ్ గా నెగిటివ్, నెగిటివ్ ఉన్నా నెగిటివ్. మరి ఆ నెగిటివ్ ఆలోచన మాన్పించేది ఎవరు? ఆ నెగిటివ్ ఆలోచనని అలవాటు చేసుకున్న వాళ్ళని బయటికి తీసేది ఎవరు? అంటే ఈ పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ట్రై చేయండి పాజిటివ్ థాట్స్. అసలు లైఫ్ లో హ్యాపెనింగ్స్ రావాలన్నా, జీవితం పైకి ముందుకు వెళ్ళాలన్నా, మన లైఫ్ లో ఏదైనా అచీవ్ కావాలన్నా పాజిటివ్ థింకింగ్ లేకపోతే అసలు ఏది చేయలేమండి. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ పాజిటివ్ థాట్స్, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టుగా స్కిన్ కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా, పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇంక్లూడింగ్ స్కార్స్, ఇంకా చెప్పాలంటే సొరియాసిస్, ఎవరైనా స్కిన్ కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతం. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ది పవర్ ఆఫ్ త్రీ అండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ప్లానరీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాబర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాత పిత్త కఫ మన ఆయుర్వేదంలో మన పూర్వీకులు అందించిన అద్భుతం అండి. సో ఆ అద్భుతంలో మన బాడీ తత్వాలు, వాత బాడీలు ఉంటాయి, పైత్య బాడీలు ఉంటాయి, కఫ బాడీలు ఉంటాయి. మన బాడీ తత్వం బట్టి ఆ తత్వాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మన అనారోగ్య సమస్యలను మనం అధిగమించవచ్చు, లేదా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అది మన ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్. ఆ ఆయుర్వేదాన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ ఆయుర్వేదం కింద మనకు అందించారు వాత పిత్త కఫలు. డెఫినెట్ ట్రై చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సెటిల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ, రేడియేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన అందరం వింటున్నది. మరి ఆ రేడియేషన్ ని మన బాడీలో నుంచి నలిపై చేయడానికి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన వాళ్ళు, ల్యాప్టాప్లు, మొబైల్లు కంటిన్యూగా వాడేవాళ్ళు ఈ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యి రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలు కూడా పట్టలేని పరిస్థితి రాబోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం రేడియేషన్ నుంచి కాపాడుకోవడానికి జాబ్లో అయితే మానేయలేం, రేడియేషన్ అయితే ఊరుకోలేం, కాబట్టి ఎలక్ట్రో సెన్సిటివ్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోగ్రామ్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ ఉందండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్లీన్ ఆల్ డైజెస్ట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ నా ఫేవరెట్ అండి. ఎక్కడైనా మీకు ఫుడ్ పాయిజన్ అయినా, వామిటింగ్స్ అవుతున్నా, మోషన్స్ అయినా, ఏదైనా పడని వస్తువు మీరు తిన్నా ఈ రెండు ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. రిజల్ట్ ఏంటో మీకు ఇమీడియట్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్. నెక్స్ట్ మనకి 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్స్ ఆఫ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే ఏం లేదండి, మన బాడీ యొక్క డెఫిషియన్సీని కరెక్ట్ చేయడం. డిఫెక్ట్, డెఫిషియన్సీ రెండు ఉన్నాయండి మనకు. మన బాడీకి అందాల్సిన, సెల్కి అందాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్ గా అందకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ డెఫిషియన్సీ, ఈరోజు ఎవరిని చూసినా డి విటమిన్, బి12 డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్, సూర్యరశ్మి నుంచి డి విటమిన్ వస్తుందని చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాం. మరి సూర్యుడు ఉన్నాడు, మనం ఉన్నాం. మరి డి విటమిన్ ఎక్కడ యాబ్సెంట్ అయింది? ఎందుకు వెళ్ళి తగ్గిపోయింది అంటే రెండు. ఒకటి సూర్యునికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, రెండోది ఎక్స్పోజ్ అయినా మన బాడీ దాన్ని సింథసైజ్, ప్రాసెస్ చేసుకోలేకపోవడం. ఆ విధంగా మనం ఎక్స్పోజ్ అయ్యి సింథసైజ్ కాకపోతే ఈ డివైస్ ద్వారా మనం డి విటమిన్ ని కూడా సింథసైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు మీటింగ్ లో బిగినింగ్ చెప్పాను, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఆ విధంగా ఐరన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, అంటే మన తిన్న ఆహారంలో నుంచి ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకునే డిజిటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఇవే. నెక్స్ట్ మనతో పాటు ఉందండి మ్యాక్ హీలీ అండి. మ్యాగీలీ అంటే ఏంటంటే, మన డివైస్లలో రెండు డివైస్లు ఉన్నాయండి, హీలీ, మ్యాగీ. హీలీ అనేది మన బాడీ చిన్నగా ఇప్పుడు మేము చూపిస్తుంది ఇది హీలీ. మ్యాగీ అనేది కొంచెం సైజులో పెద్దగా ఉంటుంది, రౌండ్ గా ఉంటుందండి. రెండు డివైజులు కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ మ్యాగీ యొక్క ఉపయోగం ఏంటంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంప్లిమెంట్ చేశారండి. అయితే హీలీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రో ఫ్రీక్వెన్సీ, ఇదేమో ఎలక్ట్రో ఫ్రీక్వెన్సీ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
అంటే 3 డైమెన్షన్స్ యాడ్ చేశారండి. దీంట్లో కూడా మైక్రో కరెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ప్లస్ అడిషనల్ గా దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేశారండి. యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇది మ్యాగ్నిఫై అయ్యి మనకు 3 రకాల అప్లికేషన్స్ కింద దీన్ని వాడుకోవచ్చు. మొదటి అప్లికేషన్ ఏంటంటే ఈ డివైస్ ని మన బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు, దీనికి ఏం వైర్లు ఉండవండి. రెండవది, మనం తాగే వాటర్ ని ఈ డివైస్ తో చార్జ్ చేసుకొని తాగొచ్చు, తద్వారా మనం హీల్ చేసుకోవచ్చు మన బాడీని. మూడవది, డిస్టెన్స్ లో దీని రేడియస్ వచ్చి 3 మీటర్ రేడియస్ అండి. ఈ డివైస్ ని మన హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టి 3 మీటర్ రేడియస్ లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అని పనిచేసే విధంగా కూడా మనం వాడుకోవచ్చు. 3 రకాల ఆప్షన్స్ ఈ డివైస్ ద్వారా డెవలప్ అయ్యాయండి: డైరెక్ట్, వాటర్ మాడ్యూల్ అండ్ అట్మాస్ఫియర్ మాడ్యూల్. ఈ విధంగా మనము ఈ డివైస్ ని వాడుకోవచ్చు. దీని పేరు మ్యాగీలి అంటారు. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ ప్రైజింగ్ అండ్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ అండి. మనకి ఇందులో ఒక 6 టైప్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయండి. హార్డ్వేర్ ఏదైతే ఇప్పటివరకు మనం చెప్పుకున్నామో, ఇప్పుడు నా షర్ట్కి ఏదైతే తగిలించుకున్నానో, ఈ హార్డ్వేర్ విల్ బి ద సేమ్ అండి. ఈ యొక్క డివైస్లో వచ్చే సాఫ్ట్వేర్ అనేది వర్షన్ టు వర్షన్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. ఇందులో కేవలం 4 ప్రోగ్రాంలు మాత్రమే ఉంటాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి గోల్డ్ సైకిల్ అనేది నెక్స్ట్ వర్షన్ అండి. ఇందులో మనకి ఇప్పటివరకు మాట్లాడుకున్న ఎసెన్షియల్తో పాటు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి మనకి టోటల్ 12 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ యొక్క కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. మనకి ఇందులో దాదాపుగా ఒక 65 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. ఈ మూడింటి పైన ఈ మంత్ భాగంగా మనకి ఎటువంటి ఆఫర్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజనెన్స్ అండి. ఈ రెజనెన్స్ వచ్చేసి 85 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి 1,30,065 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ పోగా మనకి ఇది కేవలం 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ మంత్ ఆఫర్గా మనకి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి వైర్లెస్గా వాడుకోవడానికి టెస్లా కాయిల్ అని కూడా ఉందండి. ఈ టెస్లా కాయిల్ అనేది 19,435 రూపీస్ అండి. ఇది మనం అడిషనల్ పే చేయాలి. బై డిఫాల్ట్గా మనకి 3 టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ వస్తాయి, వైర్లు లాంటివి. అయితే ఈ వైర్లెస్ది టెస్లా కాయిల్ అనేది వీ హ్యావ్ టు పర్చేస్. అలాంటిది ఈ మంత్ భాగంగా మనకి ఇది ఫ్రీగా కూడా వస్తుందండి. 19,435 కాయిల్ అనేది ఫ్రీగా వస్తుంది. అలాగే 30% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి రెజరెంట్ ప్లస్ అండి. ఇందులో 120 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ పోను మనకి 1,52,030 రూపీస్కి మాత్రమే వస్తుంది. అలాగే ఈ యొక్క కాయిల్ అండ్ మార్నింగ్ అండ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఫ్రీగా వస్తున్నాయి. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ అండి. ఇందులో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి మనకి. ఇది ఒక టాప్ వర్షన్. దీనికి 3,46,740 ఎంఆర్పి అండి. దీనిపైన 30% ఆఫర్ మనకు ఉంది. ఈ 30% ఆఫర్ పోంగు మనకి ఒక 2,42,861 రూపీస్కి మాత్రమే మనకి వస్తుందండి. అయితే దీంతో ఈ యొక్క వర్షన్ కొన్న వారికి ఒక ట్రావెల్ కిట్ మరియు కాయిల్ అండ్ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. లాస్ట్లో మనం డిస్కస్ చేసినట్టు డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మ్యాక్ హీలీ అనేది ఎంఆర్పి వచ్చేసి 2,91,000 అండి. దానిపైన మనకి ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ ఉంది. కేవలం 2,04,000 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా అందులో మెరిడియన్ పేజ్ అని ఉంటుంది. ఆ మెరిడియన్ పేజ్ 91,000 వర్త్ ఫ్రీగా వస్తుందండి. మనకి ప్రోటియోల్ బండల్ కాన్సెప్ట్గా హీలీ ప్రొఫెషనల్ అండ్ మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ పైన 40% ఆఫర్ పెట్టారు. ఈ యొక్క 3,46,740 రూపీస్ ప్లస్ 2,91,000 అండ్ 91,000 మన యొక్క మెరిడియన్ పేజ్ కలుపుకుంటే ఎంత అవుతుందో అది కేవలం 3,82,000కి మాత్రమే వస్తుంది. కాయిల్ కూడా ఫ్రీగా వస్తుందండి దీనికి. అంతేకాకుండా మ్యాగిలీ క్యారీ చేయడానికి మనకి మ్యాగిలీ కేస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ది అల్టిమేట్ బండల్ అనే కాన్సెప్ట్ తోని మనకి హీలీ ఆప్సిడియన్ వర్షన్ ఒకటి బ్లాక్ డివైస్ ఉంటుందండి. దాని కాస్ట్ వచ్చేసి 3,93,000. దాంతోపాటు ఈ యొక్క మ్యాక్ హీలీ ఏదైతే ఉందో ఈ మ్యాక్ హీలీతో పాటు మెరిడియన్ పేజ్ కలుపుకొని మనకి 27% ఆఫ్లో కేవలం 5,05,000కి మాత్రమే ఇస్తున్నారండి. ఇవ్వండి ఈ మంత్ మనకి అద్భుతమైన ఆఫర్స్, ఈ యొక్క దసరా స్పెషల్ దసరా ధమాకా. సో నెక్స్ట్ కన్క్లూజన్ కోసం నేను మళ్ళీ డాక్టర్ గారిని ఐఎమ్ రీ అగైన్ ఇన్వైటింగ్ టు ది వర్చువల్ స్క్రీన్ ఫర్ ది కన్క్లూజన్. సార్.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు, యా, వండర్ఫుల్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు విన్నారు కదండి. ప్రైజ్ లిస్ట్ కూడా తెలుసుకున్నాం లాస్ట్కి. లాస్ట్కి వచ్చే సెషన్కి కంక్లూజన్ ముందు ఒక 3 పాయింట్స్ హైలైట్ చేస్తాను. మొదటి పాయింట్, అంతా బాగుందండి, అద్భుతంగా ఉంది, ఎయిత్ వండర్ అన్నారు. మరి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది కదండి. మనందరికి నచ్చిన పాయింట్ అదే. సో ఇంత కాస్ట్ ఎందుకు, ఇంత కాస్ట్ ఎందుకంటే మొదటి పాయింట్, ఈ జర్మన్ టెక్నాలజీ జర్మన్ లో తయారవుతుంది. జర్మన్ కాస్ట్ అక్కడ 1 రూపాయి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 90 రూపాయలు అవుతాయి. జర్మనీలో ఇక్కడే వాటర్ బాటిల్ కొనుక్కుంటే మనకు 20 రూపీస్, అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కుంటే మన కరెన్సీలో అది ఎవరిననే చెప్తారు, దాన్ని ఎవరేం చేయలేరు. ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్, ఒక ఇంటిల్లిపాదికి, ఒక రోగానికి మన ఇంట్లో ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెడుతున్నారు ఆయన జీవిత కాలంలో, ఇన్ని రకాల రోగాలకు కలిపి ఇంటిల్లిపాది వాడుకోవడానికి, జీవితాంతరం వాడుకోవడానికి, నెక్స్ట్ జనరేషన్ వాడుకోవడానికి ఒక్కసారి పెట్టుబడికి ఇంత పెట్టొచ్చా పెట్టకూడదు? ఇది మ్యాథమెటిక్స్. రెండు మీకు చెప్పేశాను. ఇక మూడో పాయింట్కి వస్తాను. ఆ మూడో పాయింట్ ఏంటంటే, మరి దీనికి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? సో రిజల్ట్ వస్తుంది గ్యారంటీ ఏంటంటే, అందరికి వచ్చే కామన్ డౌట్ ఏనండి, రిజల్ట్ గ్యారంటీ ఏంటి? రైట్. సరే, కాస్ట్ విషయంలో నేను చెప్తా కానీ రిజల్ట్ విషయం మాత్రం నేను ఎవరిని కన్విన్స్ చేయనండి. ఎడ్యుకేట్ చేయడమే నా పని. రిజల్ట్ మాత్రం మీకు మీరే కన్విన్స్ అవ్వాలి. దానికి గ్యారంటీ ఎవరు ఇస్తారు? దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారంటే కంపెనీ ఏమి గ్యారంటీ ఇస్తుంది. ఏం గ్యారంటీ ఇస్తుంది? సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉందండి. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంటే ఏంటంటే, ఈ డివైస్ వాడి 14 రోజుల తర్వాత మీకు రిజల్ట్ అనిపించకపోతే ఈ డివైస్ మీరు రిటర్న్ చేస్తే మీ డబ్బులు మీకు వాపస్ చేస్తా అంటుంది. చాలా గ్యారంటీ రిజల్ట్ గురించి. జీవితాంతం అవసరం లేదండి. ఈ డివైస్ ఆర్డర్ పెట్టుకోండి, 14 రోజులు వాళ్ళు మనీ బ్యాక్ పెట్టారు, నేనైతే 10 రోజులే చెప్తా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? 10 డేసే, తాడో పేడో. 10 రోజులు మీకున్న సమస్యల్లో, మీ ఫ్యామిలీలో ఉన్న సమస్యల్లో ఏదో ఒక సమస్య సెలెక్ట్ చేసుకోండి. అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి, ఏదో ఒకటే పెట్టుకోండి. ఎందుకంటే రిజల్ట్ ఏదో ఉందా లేదా తెలుసుకోవాలి కదా, మనం టెస్ట్ చేస్తున్నాం కదా. అన్ని స్వీట్లు తింటే స్వీట్ టేస్ట్ తెలియదు. కాబట్టి ఒక స్వీట్ తిని చూస్తాం, నిజంగా ఈ షార్ట్ లో మనం కూడా చాలా ఇదామా మనం. అదేవిధంగా మీకు ఒక 3 4 సమస్యలు ఉన్నాయి. గ్యాస్ సమస్య ఉంది, షుగర్ ఉంది, లేదా థైరాయిడ్ ఉంది. పెట్టుకుంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ అని పెట్టుకోండి, లేదా షుగర్ ప్రోగ్రామ్ అని పెట్టుకోండి, లేదా గ్యాస్ ప్రోగ్రామ్ అని పెట్టుకోండి. ఏదో ఒకటే పెట్టుకోండి, అన్ని పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీకు రిజల్ట్ చూపించడానికి. సో ఆ తర్వాత మీరు అన్ని పెట్టుకోరు కానీ ఫస్ట్ గ్యాస్ ప్రోగ్రామ్ ఉంది. మీ ఇంట్లో ఉన్నవాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని 10 డేస్ కంటిన్యూగా ఆ ఒక్క ప్రోగ్రామే వాడాలి. కానీ దయచేసి మధ్యలో బ్రేక్ చేయండి. ఎందుకంటే అది తెలుసుకోవాలి కదా, మనం తీసుకోవాలా కంటిన్యూ తీసుకోవద్దా అనేది, నమ్మాలా వద్దా అనేది, రిజల్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఒక 10 డేస్ వాడేవాడి. వాడిన తర్వాత నిజంగా రిజల్ట్ అనిపించింది, మీ బాడీయే చెప్తుంది ఇది పని చేస్తుందా లేదా. మీ బాడీని అయితే మీరు నమ్మొచ్చు కదండి. నమ్మండి, రిజల్ట్ వచ్చింది, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మీద అన్ని ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పోండి ఒకటి తర్వాత ఒకటి. ఏ రిజల్ట్ అనిపించలేదు, సింపుల్ గా బాక్స్ ని ప్యాక్ చేయండి, కంపెనీకి పంపించేయండి, మీ డబ్బులు మీకు రిటర్న్ అయిపోతాయి. ఇంకేం గ్యారంటీ కావాలండి మీకు? రైట్. రిజల్ట్ కూడా గ్యారంటీ వచ్చేసింది. అమ్మా, ఇది కూడా చెప్పేసిన తర్వాత ఇంక కొనకపోతే ఎట్లా? ఇప్పుడు మనము ఇక ఎక్స్క్యూజ్ మొదలు పెడతామండి. ఏమని? నాకెందుకులే అండి, నేను చాలా స్ట్రాంగ్ ఉండాలండి, ఇప్పుడు ఏం అవసరం లేదండి, ఇంత డబ్బులు పెట్టి వాడుకుంటామండి. ఇంకా మనకు కావాల్సిన ఎక్స్క్యూజులు మనం ఎత్తుకుంటామండి. కానీ నేను ఒక మాట చెప్పగలుగుతాను, జీవితంలో డబ్బులు పెట్టి మనం ఏమైనా కొనొచ్చు కానీ మనల్ని మాత్రం డబ్బు కొనలేదు. ఒక సైడు 1,00,000 కోట్లు పెట్టండి, కార్లు పెట్టండి, మేడలు పెట్టుకోండి, బిల్డింగ్లు పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు పెట్టుకోండి. వీటన్నిటిని మనం సంపాదించగలుగుతాం కానీ ఇవన్నీ కలిపి కూడా మనం సంపాదించలేమండి. సో నిజంగా ఆరోగ్యం మీద సీరియస్నెస్ ఉంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం బాగుందాం అనుకుంటే వెల్కమ్ యూ ఆల్, కమింగ్ టు హీలీ ఫ్యామిలీ. లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ టెక్నాలజీ అండ్ యూటిలైజ్ దిస్ టెక్నాలజీ. బీ హెల్దీ, హ్యాపీ అండ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మన ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం, మనందరం సంతోషంగా ఉందాం. సో హ్యాపీ దసరా టు ఆల్ ఇన్ అడ్వాన్స్. ఈ నవరాత్రుల్లో ఒక మంచి దసరా రోజు మన కొత్త వస్తువు ఉందాం అనేది మనందరికీ ఒక సెంటిమెంట్. నన్ను అడిగితే ఇప్పటివరకు స్కూటర్లు ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కార్లు ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాపర్టీలు ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ
ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని ప్లాన్ చేసుకునే ఒక అద్భుతమైన హీలి. నేను ఒకటే చెప్పగలుగుతాను, ఈ దసరాలో మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈ డివైస్ మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఆరోగ్యంగా, సంతోషంగా ఈ దసరానే కాదు, ఇన్ని దసరాలు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్ టు ఆల్. Thank you, sir. Thank you very much for your wonderful time and your wonderful knowledge sharing with us, అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీగా ఉంటారు, అయినా కూడా మాకు ఇంతటి గొప్పటి టైం ఇస్తూ మీ యొక్క నాలెడ్జ్ అనేది మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఇప్పటివరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. అదే కాకుండా హ్యాపీ దసరా టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ అడ్వాన్స్ అండి. నెక్స్ట్ మనకి ప్రతి గురువారం ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి. ఒక్- ఒక్కటే పాయింట్ యాడ్ చేస్తానండి. సారీ, ఐ యా మిస్డ్ సార్, అవుట్ ప్లీజ్. దట్ పాయింట్. యా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా మీరు ఎస్. ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని మీరు రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఈ డివైస్ కొనుక్కుంటాం అనుకుంటారో దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లలో ఈ డివైస్ ఫోటోలు పెట్టి చాలా మంది ట్రాప్ చేస్తున్నారు. ఇది కంపెనీకి బోలెడ్ కంప్లైంట్లు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు ప్రతి దగ్గర వచ్చేసారు. కాబట్టి ప్రైవేట్ వెబ్సైట్లలో ఈ ఈ డివైస్ ఫోటో పెట్టి మీకు ఏదైనా ఆఫర్ చేయించి దాన్ని క్లిక్ చేసి మీ డబ్బులు పోగొట్టుకుంటే దానికి బాధ్యులు మీరే. కాబట్టి కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వెబ్సైట్ ద్వారా ఈ డివైస్ అమ్మట్లేదు. ఈ డివైస్ ని అమ్మడానికి, ఎందుకంటే జర్మన్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీ డబ్బుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకున్న అవకాశం ఏంటంటే ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని మీరు అప్రోచ్ అవుతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి కంపెనీ అఫిషియల్ వెబ్సైట్లో మాత్రమే కొనుక్కోగలరు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో లింక్ లేకుండా ఈ డివైస్ ఆన్లైన్లో అందుబాటులో లేదు. కాబట్టి మీ మనీని సేవ్ చేసుకోండి అండ్ సైబర్ నేరగాలతో జాగ్రత్తగా ఉండండి. నౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వండర్ఫుల్ ట్రైనింగ్ కూడా ఇస్తామండి. ప్రతి గురువారం మాకు ట్రైనింగ్ ఉంటుంది. మీ అందరు కొనుక్కున్న తర్వాత డీటెయిల్గా దీన్ని వాడుకోవడానికి టెన్షన్ పడకండి. మా కమ్యూనిటీలోకి రండి. మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మా ఫర్దర్ హీలీ ద్వారా పొందుదాం. థ్యాంక్ యూ అండి. సారీ హరి గారు, ఓవర్ నో టు యూ. వరీస్, నో వరీస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క లింక్ ఎవరైతే మీకు పంపించారో వారిని అడగండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లింక్ కూడా వారి ద్వారా తీసుకొని ఈ యొక్క ప్రతి గురువారాలు మనకి ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్కి మీరు అందరూ యాడ్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీ వన్. సీ యూ ఆల్.